వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను వర్షిత. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తోబుట్టువులుగా భావిస్తూ చెట్లకు రాఖీలు కట్టిన విద్యార్థులు, డ్రైనేజీలు పొంగుతున్న పట్టించుకోని అధికారులు, అసభ్యకర వీడియోస్ షేర్ చేసిన యువకుడు అరెస్ట్, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం, రాత్రి వర్షానికి నిలిచిన వరద నీరు, తల్లి పాలతోనే బిడ్డ మానసిక శారీరక అభివృద్ధి, అర్హతలు లేని వ్యక్తులకు అవార్డులు, పండుగ సాయన్న జయంతి వేడుకలు, అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ ముఠా అరెస్ట్, తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మిర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నా చెల్లెల అనుబంధాన్ని మరింత బలపరిచే రక్షాబంధన్ పర్వదిన రీతిలో నారాయణపేట జిల్లా కోస్గి మండల మిర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎర్త్ క్లబ్ ఆధ్వర్యంలో హరితదళ విద్యార్థులు వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తాము స్వయంగా తయారు చేసిన పర్యావరణ హిత రాఖీలు చెట్లకు కట్టి వాటితో తమ అనుబంధాన్ని పెంచుకున్నారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష అని ప్రతిజ్ఞ చేశారు. చెట్లకు పూజలు చేసి తోబుట్టువులుగా భావిస్తూ హారతులు ఇచ్చి చెట్లపై తమ ప్రేమను చాటుకున్నారు. ఈ సందర్భంగా వార్ల మల్లేశం మాట్లాడుతూ జీవుల మనుగడలో చెట్లు ఎంతో కీలకమని, జీవకోటికి అవసరాలను తీరుస్తూ ప్రాణవాయువును అందిస్తూ జీవుల ఉనికిని భూమిపై ఉన్న చెట్లను కాపాడుతున్నాయని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థి ఈ రాఖీ పండుగ సందర్భంగా ఒక్కో మొక్క నాటి వాటిని వృక్షంలా ఎదిగే వరకు కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో డ్రైనేజ్ వాటర్ పొంగి పొర్లుతున్నా పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు. మేడ్చల్ పట్టణంలోని మేడ్చల్ మున్సిపల్ పరిధిలో కేఎల్ఆర్ శ్రీ కాలనీలో గత 2 నెలలుగా డ్రైనేజ్ వాటర్ పొంగి పొర్లాడుతున్న పట్టించుకోని మున్సిపల్ శాఖ అధికారులు. పలుమార్లు వినవించుకున్న మా సమస్య ఇది, అయినప్పటికీ పట్టించుకోని అధికారులు అని చెప్పుకున్న కాలనీ వాసులు ఈ మురుగునీటి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దోమలతో వ్యాధుల బారిన పడుతున్నామని పలుమార్లు మున్సిపల్ కమిషనర్ కి విన్నవించడం జరిగింది. తాత్కాలికంగా క్లియర్ చేసి వెళ్తున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు లేదు. దీనిపై వెంటనే మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని, ఈ మురుగునీటి నుంచి డ్రైనేజ్ వాటర్ నుంచి విముక్తి కలిగించాలని శ్రీ కాలనీ వాసులు కోరుతున్నారు. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? అది నా పేరు సురేందర్ రెడ్డి అండి. మేడ్చల్ కేఎల్ఆర్ ఫేజ్ 2 శ్రీ కాలనీ. గత 1.5 month నుంచి డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుంది. ఆల్రెడీ మున్సిపాలిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం, వాళ్ళు వస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడే మళ్ళీ ఓవర్ఫ్లో అయిపోతున్నది. అది సమస్య అక్కడ ఉండలేకుండా మేము చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలు తిరిగేది, వాకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, అందుకే పత్రాలు లేదు. రోడ్డు మొత్తం వాటర్ బ్లాక్ అయిందండి. ఇళ్లలోకి వెళ్ళాలన్నా కూడా పోయేదానికి లేదు, అంత దుర్గంధమైన వాసన వస్తుంది. ఈ సమస్యని కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకర వీడియోస్ ను ఇతరులకు షేర్ చేసినందుకు పృథ్విక్ అనే యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకర వీడియోస్ ను ఇతరులకు షేర్ చేసినందుకు నీల్వాయి గ్రామానికి చెందిన పృథ్విక్ అనే యువకుడిని అరెస్టు చేశారు పోలీస్ అధికారులు. పౌరులు ఎవరైనా అసభ్యకర వీడియోలు, మెసేజ్లు గాని ఇతరులకు మనోభావాలకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు సిఐ. చెన్నూరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
చెన్నూరు పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహన డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తామని సిఐ దేవేందర్ రావు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదు కాబట్టి ఇన్సూరెన్స్ గడువు ముగియక ముందే దానిని రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ తెలిపారు. కోదాడ పట్టణంలో గత రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీల్లో నిలిచిన వరద నీరు. కోదాడ పట్టణంలో గత రాత్రి కురిసిన వర్షాలకు పలు కాలనీల్లో వరద నీరు నిలిచిపోయాయి. గుడిబండ రహదారి వెంబడి నీళ్లు నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు డివైడర్లను పగలుగొట్టారు. కోదాడ చెరువుకు భారీగా వరద నీరు రావడంతో అనంతగిరి కోదాడ ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాకపోకల వాహనదారులు. సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు, లోతట్టు ప్రాంతాలను అలర్ట్ చేసిన మున్సిపల్ అధికారులు. నమస్తే సార్, మా పేరు నాగేశ్వరరావు. మేము ఇక్కడ సిద్ధి సాయి కాలనీ నివాసులం. ఫస్ట్ నుంచి కూడా మేము ఇక్కడే ఉంటున్నాను. అయితే ఈ యొక్క కోదాడికి ఈశాన్యంలో ఉన్నటువంటి ఈ సిరిడి సాయి కాలనీ పాటి నుంచి నలుమూల నుంచి వచ్చి కూడా ఈ కాలనీ నుంచే నీళ్ళు వరద ప్రవహిస్తుంది. దానికి తోడు పోయిన ఆగస్టులో చాలా బీభత్సంగా జరిగి వరద టౌన్ నీళ్ళు మొత్తం కూడా ఇదే కాలనీ నుంచి వెళ్ళిపోయిన పై అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని రెస్క్యూ టీం వచ్చి చాలా చేశారు. అది దృష్టిలో ఉంచుకోవడానికి ఇంతవరకు కూడా ఆ రోజు వరకు మమాన్ని పిచ్చేశారు తప్ప మళ్ళీ దీనికి మాకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న వర్షానికి ఖమ్మం నుంచి ఖమ్మం పోయే దారిలో ఉన్నట్టు బ్రిడ్జి అవతల ఒకటి చెత్తని తీసేసి బ్రిడ్జి అవతల వేసేసి మళ్ళీ మాకు పెద్ద తలనొప్పిగా ఇక్కడ మినీ డంపింగ్ యార్డ్గా తయారైంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. దానికోసం కూడా మా మీడియా మిత్రుల గారిని పిలిపించాము. వాళ్ళు ఒక వీడియో తీసుకున్నారు. దీనికి స్పందించి పై అధికారులు, కలెక్టర్ గారి నుంచి, ఇక్కడ ఎమ్మెల్యే గారి నుంచి, మున్సిపల్ సిబ్బంది కూడా మాకు ఎటువంటి సహకారం లేదు. చెప్పి వాళ్ళు అట్లా కుక్కల బుక్కట్లా మురుకుడ పోతా చెప్ప మన కింద చెవున పెట్టినట్టు తప్ప మున్సిపల్ సిబ్బంది అసలు మాట్లాడే విషయమే లేదు. దయచేసి ఈ మున్సిపల్ సిబ్బందిని మాకు సహకరిస్తూ మాకొక్క ఈ సిరిడి సాయి కాలనీని సహకరించినట్లయితే, మున్సిపల్ సిబ్బంది గట్రా సహకరించినట్లయితే ఇంటి పనులు కానీ, స్థలాలు బాగలేదు, కరెంటు వీధి లైట్లు, కరెంటు బిల్లు కూడా బంద్ చేస్తాం. దాంట్లో విషయం లేదు. మేము దీనికి నిర్ణయించుకున్నది ఏంటంటే, మేము రాత్రే కమిటీని దీన్ని ఫామ్ చేసుకున్నాం. ఈ కమిటీ ద్వారానే మాకు ఎటువంటి సమస్య వచ్చినా కమిటీ ద్వారా తప్ప ఎవరికి వాళ్ళు చెప్తా వీళ్ళు పట్టించుకో పరిస్థితి లేదు. కాబట్టి మేము మీ మీడియా మిత్రుల ద్వారా మేము ఇది చేసి ఇప్పుడు తక్షణమే ఇది క్లీన్ చేయకపోతే నెక్స్ట్ వర్షాలు స్టార్ట్ అయినాయి. వర్షాలు కూడా సూచి చెప్తున్నారు. నెక్స్ట్ మన సాగర్ కూడా వదిలేరు. ఆ నీళ్ళు వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. సిర్పూర్టి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల భాగోద్వేగ భరితంగా చైతన్యవంతంగా నిర్వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి తహసీల్దార్ రహీముద్దీన్, పిఎండిఓ పి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఏపీఎం మహేష్ కూడా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై స్పష్టమైన సందేశాన్ని అందించారు. పుట్టిన శిశువుకు 6 ఏళ్ల పాటు తల్లిపాలే ప్రాణాధారం కావాలని తల్లులను కోరారు.
తెలిపారు. పుట్టిన వెంటనే వచ్చే ముర్రు పాలలో పుష్కలమైన ప్రోటీన్లు, విటమిన్లు, రోగ నిరోధక శక్తి పెంచే పదార్థాలు ఉండి అవి శిశువును ఎన్నో వ్యాధుల నుండి రక్షిస్తాయని వివరించారు. తల్లి పాలతో బిడ్డ శారీరకంగానే కాక మానసికంగానూ బలపడతారని, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి నుండి తల్లికి రక్షణ లభిస్తుందని వైద్యపరమైన అంశాలను గుర్తించారు. కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడంలో కూడా తల్లిపాలు సహాయపడతాయని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని సూపర్వైజర్ పద్మ పిలుపునిచ్చారు. ప్రతి తల్లి తల్లిపాల ప్రాముఖ్యతను గ్రహించి తన బిడ్డ భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు విమల, అర్చన, ఉమా, బేగంతో పాటు తదితరులు పాల్గొన్నారు. సిర్పూరిటీ అటవీ రేంజ్ పరిధిలో అటవీ పరిరక్షణ అవార్డుల కేటాయింపుపై మంటలు చెలరేగుతున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరిటీ అటవీ రేంజ్ పరిధిలో అటవీ పరిరక్షణ అవార్డుల కేటాయింపుపై మంటలు చెలరేగుతున్నాయి. అర్హతలు లేని వ్యక్తులకు అవార్డులు, నగదు, బహుమతులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం మౌనం వహించడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. నిజం దాచిపెట్టే ప్రయత్నం చేస్తే అది పెద్ద ఉద్యమానికి దారితీస్తోందని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రమ్, మాజీ సర్పంచ్ కిజార్ హుసేన్, మాజీ వార్డ్ సభ్యురాలు అటవీ రేంజ్ అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. విక్రమ్ ధ్వజమెత్తుతూ అటవీ పరిరక్షణ కోసం నిజంగా కృషి చేసిన వారిని పక్కన పెట్టి సంబంధం లేని వ్యక్తులకు అవార్డులు ఇవ్వడం క్షమించరాని తప్పు. వెంటనే అర్హతల జాబితా, ఎంపిక ప్రమాణాలు బహిర్గతం చెయ్యాలి. స్పందన రాకపోతే జిల్లా కేంద్రం వరకు పోరాటం ముదురుతుంది అని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ సరిత కిషోర్ ఈ ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం అడవి జీవుల పరిరక్షణపై అవగాహన కల్పించినందుకు బీసీ వర్గానికి చెందిన బిడ్డకు అవార్డు ఇచ్చారు. ఈ విజయాన్ని జీర్ణించుకోలేక కొందరు లేనిపోని ఆరోపణలు చేసి అటవీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇది కేవలం ఆ బిడ్డ గౌరవానికే కాకుండా బీసీ వర్గ గౌరవానికి దెబ్బ అన్నారు. మాజీ ఎంపీటీసీ సరిత కిషోర్ కఠిన సవాల్ విసురుతూ 10 సంవత్సరాలు సర్పంచ్ గా ఉన్న బస్ స్టాండ్, మూత్రాశలాలు నిర్మించారా? ప్రభుత్వ నిధులు ఎంత కాపాడారో బహిరంగంగా చెప్పండి. లేకపోతే ఈ ఆరోపణలు కేవలం వ్యక్తిగత కక్ష తీర్చుకోవడమే అని ప్రజలు నమ్ముతారని తెలిపారు. ఈ వివాదంపై అటవీ శాఖ వెంటనే స్పందించకపోతే ప్రజా ఆగ్రహం మరింత పెరిగే ప్రమాదం ఉంది. స్పష్టమైన విచారణ చేసి అర్హతల జాబితా విడుదల చేయకపోతే ఇది పెద్ద స్థాయి ఉద్యమానికి దారి తీయడం ఖాయం అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అటవీ అధికారులు మౌనం విడిచి నిజం చెప్పే ధైర్యం చూపుతారా లేక ఒత్తిడికి తల వంచుతారా తెలియాల్సి ఉంది. నేను తెలుమూలి కిషోర్, మాజీ ఎంపీటీసీని, ఉడికిలి ఎంపీటీసీని. నేను గత 3 సంవత్సరాల కింద ఫారెస్ట్ అధికారులు మా ఊరికి వచ్చినప్పుడు నేను వాళ్ళది అవగాహన సదస్సు ఉండే రెవెన్యూ ఫారెస్ట్ అధికారులది. మరి వారు అవగాహన సదస్సు కోసం వచ్చినప్పుడు అడవుల గురించి, పులుల సంరక్షణ గురించి, వన్యప్రాణుల సంరక్షణ గురించి చెప్పినారు. మరి నన్ను కూడా మాట్లాడమంటే నేను వన్యప్రాణుల గురించి మాట్లాడాను. అడవులను సంరక్షిస్తే వన్యప్రాణులు జనవాసంలోకి రాకుండా, గ్రామాలలో రాకుండా మంచి ఆవాసంగా ఉంటుంది. అడవులను పెంచాలని నేను ఆ రోజు మాట్లాడినందుకు వాళ్ళు ఈరోజు నాకు రీసెంట్లీ 3వ తారీఖు నాడు నాకు అవార్డు ఇచ్చారు. ఒక 5,000 రూపాయలు కూడా ఇచ్చారు. ఇక దాని మీద మరి నిన్న మరి మాజీ ఎంపీటీసీ దుర్గం విక్రమ్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ కిజార్ హుసేన్ గారు, మళ్ళీ మాజీ వార్డ్ సభ్యులు ఇఫత్ గారు, మరి కొందరు పోయి ఫారెస్ట్ అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఈయనకు ఏ రకంగా అవార్డు ఇచ్చారు, ఏ బేసిస్ మీద ఇచ్చారు, ఈయన ఏం చేసిండు, ఆ అడవులను రక్షించిండా, అది దాని వాళ్ళ మీద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఫారెస్ట్ అధికారులు నన్ను గుర్తించి ఏదో అవార్డు వస్తే మరి నేను ఒక బీసీ బిడ్డని, మరి మా బీసీ బిడ్డలకు అవార్డు రావద్దా? మరి ఎన్నో ఏళ్ళ నుంచి మా బీసీ బిడ్డలకు ఎవరు అవార్డులు ఇయ్యలే. నేను ఒక ఆర్య కులస్తుని, మరి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు వీళ్ళకి ఎందుకు ఇంత కడుపు మంట, ఎందుకు మా పైన ఇంత కక్ష, మరి వీళ్ళకి ఎందుకు ఓర్వలేకపోతున్నారు మా మీద? మరి
మరి మీకు కూడా గతంలో ఏదో ఉత్తమ గ్రామ పంచాయతీ సిరిపూర్ ఉత్తమ గ్రామ పంచాయతీ అని అవార్డు ఇచ్చారు. మరి దేని గురించి అవార్డు తీసుకున్నారు మీరు సిరిపూర్ గ్రామ పంచాయతీ ఏమైనా అభివృద్ధి చేసిందా, ఏమైనా రోడ్లు వేసిందా, మరి సైడ్ డ్రైనేజ్లు కట్టిందా, లాట్రిన్ బాత్రూమ్స్ కట్టిందా, బస్ స్టాండ్ కట్టిందా అని నేను కూడా దీన్ని అడుగుతున్నా. మరి మీరు దీనికి ఏం సమాధానం చెప్తారో మేము కూడా అడుగుతాం. మరి మీరు కూడా మరి దీనికి సమాధానం చెప్పేది ఉంటే మేము కూడా బహిరంగ చర్చకు రండి, మేము మాట్లాడదాం. మరి నాకు ఏంటంటే ఈ కులం తరపు నుంచి మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు మా అధ్యక్షుల వారు కూడా మా కులం తరపు నుంచి అందరం మేము ఖండిస్తున్నాం దీన్ని. ఆరేకుల బీసీ బిడ్డ అయిన ఎల్ములి కిషోర్ గారికి అటవీ శాఖ అధికారులు అవార్డుతో పాటు 5,000 రూపాయల పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఆరేకుల బిడ్డకే అవార్డు రావడంతో అసలు వీళ్ళ తత్వం అంటే ఏంటి అంటే ఆరకులాస్తులు బీసీ బిడ్డలు అనేది ఎదగలుగుతా. మరి వీళ్ళు గతంలో అధికారం ఉన్నారు, 5 సంవత్సరాల ఉంది. వీళ్ళు కూడా అధికారంగా ప్రభుత్వ అంటే ప్రజలతో ఎన్నిక కాబడి మరి ఎన్నికలు నిల్చుండి మరి పదవులు ఆస్వాదించినోని మరి వీళ్ళకు కూడా తెలుసు ఎక్కడ ఏం జరిగింది ఇక్కడ చేసిన వీళ్ళకు కూడా తెలుసు. కానీ ఒక ఆర్యబిడ్డకి రావడం వల్ల అవార్డు రావడం వల్ల వీళ్ళు ఫిర్యాదు చేస్తే మా సంఘం తరఫు నుండి మేము ప్రతి గ్రామాల్లో వచ్చే స్థానిక విశ్రాంతి భవనంలో మేము వచ్చి ఖండించడం జరిగింది. కొల్లలుపాకలో పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో టైగర్ ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రజావీరుడు తెలంగాణ రాబిన్ హుడ్ స్వేచ్ఛ, స్వతంత్ర, సమానత్వం కోసం పెత్తందారి వ్యవస్థపై రాజీ లేని పోరాటం చేసిన పోరాట యోధుడు, బహుజన వర్గాల జీవితాలలో వెలుగు నింపిన సూర్యుడు, సామాజికవేత్త అని పేర్కొన్నారు. ఆనాటి నిరంకుశ నిజాం అధికారులను ప్రశ్నించే వారిని ఎదిరించి తమ సొంత పాలన వ్యవస్థను స్థాపించుకొని ఒక సరికొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆధిపత్య శకులైన దేశముక్కులు, కరణం పట్టేళ్లు, భూస్వాములు పథకం వేసి ఆనాటి నిజాం ప్రభుత్వం చేత సాయన్నను చంపించారు. పండగ సాయన్న మా యాదుల్లో ఎల్లప్పుడూ ఉంటాడని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు. టైగర్ పండుగ సాయన్న ముదిరాజుల కుటుంబంలో పుట్టడమే ఒక వరం. ఎందుకంటే ఆ రోజులనే ఆయన ఒకేసారి 100 మందిని కొట్టేవాడు. పేదవాళ్ళకు ఆయన బాగా దొరలతోని భూస్వాములతో పోరాడి వాళ్ళ గడీలు బద్దలగొట్టి పేదవాళ్ళకు కూడా ఆ రోజు ఒక పూట అన్నం పెట్టేవాడు. ఈరోజు కూడా మహబూబ్నగర్ ఏరియాకి వెళ్తే పండుగ సాయన్న అని ఒక పేరు ఘనంగా ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఆ ఏరియాకి వెళ్తే ఎమ్మెల్యేనైనా పండుగ సాయన్న పేరు చెప్పింది ఎవరు మీటింగ్ స్టార్ట్ అయ్యారు. అదేవిధంగా అది త్వరలో మనందరి సహకారంతో కొలనుపాకల పండుగ సాయన్న విగ్రహం పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం, ఈరోజు ఈ బ్యానరు ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎవరు తీసినా సరే 10,000 దండ వేయాలి వాళ్ళకు. ఈ బ్యానర్ ఇట్లే ఉండాలి. మనం అందరం ఏకదాటికుంటే బ్యానర్ ఎవరు ముట్టుకోరు. మనం విగ్రహం పెట్టేదాకా బ్యానర్ ఇట్లే ఉండాలి. ఎవరైనా తీసినట్టుగైతే తెలుస్తుంది మనకు, వాళ్ళకు 10,000 జరిమానా, వేరే శిక్ష కూడా ఉంటుంది వాళ్ళకు. ఈ అవకాశం అలా తెలియజేసుకుంటున్నాను. జయంతి సందర్భంగా కొలనుపాక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. అందుకు సహకరించిన ముదిరాజ్ సభ్యులందరికీ, అడుగు బలహీన వర్గాల వారందరికీ, జయంతికి సహకరించిన వారందరికీ, ముఖ్యంగా ముదిరాజులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి ఐక్యత ఎప్పటికీ చాటి మనం కూడా సిద్ధులన్న చెప్పినట్టు పండుగ సాయన్న విగ్రహం కూడా త్వరలోనే ఇక్కడ ప్రతిష్టాపన చేయవలసిందిగా అందరూ సహకరించవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ముదిరాజులందరికీ నా యొక్క ధన్యవాదాలు. గారి 130వ జయంతి సందర్భంగా మా కొలనుపాక ముదిరాజులందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ పండుగ సాయన్న విగ్రహానికి పెట్టడానికి కూడా అందరి సహకారం ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పండుగ సాయన్న జయంతి
సందర్భంగా మన కొలనుపాకలో ముద్రా సంఘం తరఫున మరి పండుగ సాయన్న జయంతి జరపడం జరిగినది. అలాగే నెక్స్ట్ జయంతి వరకు మరి ఇక్కడ పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పరచుకొని ఇక్కడ మళ్ళా సంవత్సరము జయంతి విగ్రహం దగ్గరనే చేసుకుంటాం. అలాగే ముద్రా సంఘం నుంచి పిలువగానే వచ్చినటువంటి పెద్దమ్మ యూత్ సభ్యులకు, ముద్రా సంఘం పెద్ద మనుషులందరికీ. మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీస్ అధికారులు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు మిర్యాలగూడ పట్టణ రూరల్ పరిధిలో గంజాయి విక్రయాల సమాచారం అందుకున్న పోలీసులు డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో నిర్వహించిన దాడుల్లో 16 మంది గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7.4 కిలోల గంజాయి, 1 కారు, 3 బైకులు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా చేసిన, సేవించిన ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్పోర్టర్స్ మీద రైడ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మిర్యాలగూడ రూరల్లో ఒక కేసు, మిర్యాలగూడ టూ టౌన్లో ఒక కేసు, 2 కూడా నమోదు చేయబడ్డాయి. ఈ కేసులో మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులో మనకి ఈ పల్నాడు జిల్లా నుంచి ఈ గాంజాయి తీసుకొని వచ్చేవాడు ఇద్దరు ముఖ్యమైనటువంటి ట్రాన్స్పోర్టర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లన్నీ కూడా మీకు ప్రెస్ నోట్లో డీటెయిల్గా ఇచ్చినాము. అదేవిధంగా ఇంకొక ట్రాన్స్పోర్టర్ని మిర్యాలగూడ టూ టౌన్ ఏరియాలో పట్టుకున్నారు. వారితో పాటుగా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురము, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తర్వాత సౌబ్ నగర్, వీటికి సంబంధించినటువంటి అనేక మంది యువకులు వీళ్ళు కూడా వాళ్ళ అవసరాల నిమిత్తము పల్నాడు వెళ్ళి వాళ్ళ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి వాళ్ళు తాగటం కాకుండా వేరే వాళ్ళు కూడా అమ్ముతూ ఉన్నారు. ఇదంతా కూడా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గంజాయి అనేది కనిపించకుండా చేయడానికి మిషన్ పరివర్తనలో భాగంగా జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ ఇది. దీంట్లో మొత్తం 2 కేసుల్లో కలిపి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో 5 కిలోల 200 గ్రాములు, మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కిలోల 200 గ్రాములు మనం గాంజా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కారు, 2 బైక్స్, మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో 1 బైకు, దీంతో పాటుగా వీళ్ళందరినీ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మెయిన్ సప్లయరు ఒరిస్సా నుంచి ఉన్నట్టు ఐడెంటిఫై చేసినాము. జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి అతన్ని కూడా మేము తీసుకుంటాము. రెండోది సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి అందరి పేరెంట్స్కి కూడా మేము మా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలకి దీంట్లో చాలామంది పేరెంట్స్కి తెలుసు వాళ్ళ పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని. వాళ్ళు ఇది బయటకు వస్తే కుటుంబానికి ఇబ్బంది జరుగుతుందనే ఏకైక సోషల్ స్టిగ్మా తోటి వాళ్ళు దీన్ని బయటికి చెప్పకుండా దాచిపెడుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటి నేరాల్లో వాళ్ళు ఇరుక్కొని వాళ్ళ మీద కేసులు అవుతాయి. కాబట్టి పేరెంట్స్ ఎవరికి అనుమానం ఉన్నా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారని, వాళ్ళ టైమింగ్స్ బట్టి కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారటం వల్ల కానీ, వాళ్ళు ఎక్కువగా మత్తులో ఉండటం వల్ల కానీ ఉంటే ఇమ్మీడియట్గా సంబంధిత పోలీస్ శాఖకి తెలియజేస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. సో ఈ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసుని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో నిందితుడిని పట్టుకున్నటువంటి టూ టౌన్ సిఎస్ ఓనర్సైకి, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య గారికి, రాంబాబు మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ వాళ్ళందరి సిబ్బంది కూడా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినారు. ఇదే విధంగా ఈ మిర్యాలగూడ పట్టణంలో ఎక్కడ ఎవరికి గాంజా ఇన్ఫర్మేషన్ ఉన్నా. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే శాసనసభ్యులు గద్దె రామ్మోహన్. తెలుగుదేశం పార్టీ మాచవరం 2వ డివిజన్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పంపిణీ చేశారు. పొట్టపాటి అప్పారావుకి ఇస్త్రీ బండి, పొట్టపాటి లక్ష్మికి టిఫిన్ బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనంతరం మీడియాతో మాట్లాడారు. పేదవారి జీవితాలను పణంగా పెట్టి అనేక మంది జీవితాలను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, అనేక మంది పేదవారిని పైకి తీసుకుని చేసి ఆలోచన చేసిన చంద్రబాబు గారిని
ఒక్కసారి ప్రజలందరూ కూడా విస్తృతంగా పరిశీలించి ఏది మంచి విషయం ఆలోచించాలని కూడా మీరు కూడా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. 2వ డివిజన్ ఉన్నటువంటి సమస్యల మీద అలాగే సుపరిపాలన మీద ఇంటిని పర్యటన ఇచ్చేసిన ఎంపీ రామమోహన్ గారు, అలాగే మా 2వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడికి చర్చల నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకున్నామండి. ముందు నిరుపేద కుటుంబాలకి వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వాళ్ళ స్వయం శక్తితో పనిచేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఒక అప్పారావు గారు అనే వ్యక్తికి ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కుమర్ బజార్లో ఉన్నటువంటి ఒక ఆమె గారికి కూడా ఒక టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అటువంటి ఎంపీ రామ్మోహన్ గారు సొంత నిధులతో 50,000 రూపాయలు పెట్టి ఈ యొక్క 2 బళ్ళు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి చేసి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాగే మా డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు మేము జరిగింది అన్నిటి మీద కూడా త్వరలో ఒక కొన్ని శంకుస్థాపనలు కూడా ఉన్నాయండి. అన్ని కార్యక్రమాలు కూడా త్వరగా పూర్తి చేసుకునే విధంగా మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర తీసుకుని ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతులు సమీకరించి 33,000 ఎకరాలు ₹1 ఖర్చు లేకుండా సాధించి ఈ రోజున రాజధాని కట్టుకున్నారు. దానికి తోడు ఈసారి P4 అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించి, మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడినవాడు, ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాడు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి మన చేతుల కొందరినైనా పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందిపుచ్చుకొని వాళ్ళ లక్షలాది కుటుంబాలకి సహాయం అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా P4లో భాగస్వామ్యం తీసుకోవాలనుకున్నాను, నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకున్నాను, దానికి మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే, నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి 3 నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పండి. 15వ తారీఖుని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. మరి నా పోటీ వాడికి కొన్ని ఫోన్లు వస్తూ ఉన్నాయంటే ఆయన స్థాయిలో కొన్ని లక్షల మంది ఆయన ఫోన్ చేసి వాళ్ళ సహాయం జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన ఆలోచన, ఆ సహాయం అందించే వ్యక్తులు చంద్రబాబు గారి ఆలోచనని గౌరవించి, చంద్రబాబు గారు ఏ పని చేసినా 10 మందికి మంచి జరిగే పని చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి నిన్న విజయవాడ హోటల్లో కార్యక్రమం పెట్టుకుని అనేక మంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ముందుకొచ్చి మేము సహాయం చేస్తాం, కనీసం ఒక కుటుంబాన్నైనా మేము పేద నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పి శబ్దం చేస్తూ ఉన్నారండి. ఇంకా మొన్న బీరాజు నేను నా దృష్టి చేశాను. ఒక మున్సిపల్లో పనిచేసి ఒక కార్మికురాలు తనకి ఆ దగ్గరలో ఒక ముసలమ్మ దిక్కు లేకుండా పడి ఉంటే మంత్రి లేదా ఆవిడ చేరదీసి చంద్రబాబు గారు చెప్పిన P4ని గుర్తుపెట్టుకుని నేను రోజు నేను తినే దాంట్లో ఈ తల్లికి అన్నం పెడతాను, నా తల్లి లేక చూసుకుంటాను, ఆవిడ కడతేరే వరకు కూడా ఆవిడ నా తల్లి లేక చూసుకుంటాను. దానికి ఉదాహరణ చంద్రబాబు గారి ఆలోచన చెప్పిందంటే. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TNN TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.